ఎవరురా ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేసింది? ఇది మన సిలబస్ లోనే లేదుగా. ఇది మనం ఇప్పుడు చూడలేదే. ఒక ముక్కు కూడా అర్థమైతలేదే. వీడింటి చాలా తేడాగా ఉన్నాడే. ఏం రాస్తున్నారా? నాకు కొంచెమైనా చూపిస్తే బాగుండు. కొంచెం చూపించినా సరే ఏదో ఓటు రాసేస్తా. జస్ట్ పాస్ అయినా చాలు. వామ్ము, వీడి నాయంగా చూస్తున్నాడు. ఈ క్యాండిడేట్ ఏంటి పెద్ద వేలు ముద్రగాల్లా ఉన్నాడు. వీడు కాపీ కొట్టకుండా ఎలాగోలా చూసుకోవాలి. ఏంట్రా పేపర్ నిన్ను చూసి ఏడుతుందా లేక రాలేక నువ్వు పేపర్ అని చూసి ఏడుస్తున్నావా? సార్, పేపర్ చాలా టఫ్గా ఉంది సార్. నువ్వు ఈజీగా రాసే రాజా. సార్, జోక్ చేయకండి సార్, లేకపోతే నేను జోగం అయిపోతాను సార్. కొంచెం హింట్ ఉంది సార్, ప్లీజ్ సార్. చూడు శామ్, ఎగ్జామ్ హాల్లో కామెడీ కూడా ఇంపార్టెంట్. టెన్షన్ తగ్గుతుంది. సార్, కొంచెం అన్న హింట్ ఉంది సార్, ప్లీజ్ సార్. హింట్ కాదు, ప్రింట్ క్లియర్ గా ఉంది. థింక్ బిగ్. థింక్ బిగ్గా బొంగ. బ్రెయిన్ లో ఒక ముక్క కూడా గుర్తు రావట్లేదే. గట్టిగా ఆలోచించి శామ్, నీ మనసులో ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఆలోచించు. బుర్రలో ఈ పాలు తప్పించి ఇంకేం గుర్తు రావట్లేదే. ఏంట్రా ఏం రాయట్లేదు? ఈ నా కొడుకు అక్కడ ఊరిపితేట్లేదే. సార్, వెనక బెంచీలు ఎవరు చూసి రాసినారు సార్? ఎవడు కొట్టట్లేదు కానీ అయినా నువ్వెందుకు వెనక చూస్తున్నావురా? కాపీ కొడదాం అనుకుంటున్నావు ఏంటి? డీబర్ చేసేమంటావా? సార్, నేను ఫెయిల్ అయితే మా తాత చచ్చిపోతాడు సార్. మీ తాత ఆల్రెడీ చచ్చిపోయాడు కదరా. అయితే మా మామ చచ్చిపోదు సార్. మీ మామ కూడా చచ్చిపోయింది కదరా. అయితే నేను చచ్చిపోతా సార్. కనీసం ఒక్క మార్క్ అయినా అయ్యింది సార్. నీ పేరు రాసి ఒక మార్క్ వేస్తా. ఇది నమ్మ జీవితం. ఈసారి గన కొట్టెక్కుతానుకున్నా. ఎల్రా కొట్టారు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం.